ఇతని పేరు యావో రిషిమ్. పేరు విచిత్రంగా ఉన్న ఈ యువకుడు చేసే పని మాత్రం అద్భుతంగా ఉంటుంది. మణిపూర్లోని ఉక్రుల్ జిల్లాలోని లామ్లాంగ్ గ్రామంలో ఉంటున్నాడు. పర్సులు, బ్యాగులు, బెల్టులు, కౌబాయ్ టోపీలు తన చేతితో తయారు చేసి ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఆగ్రాలోని సెంట్రల్ ఫుట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి పాదరక్షల తయారీలో డిప్లొమా పొందిన ఈ యువకుడు గుజరాత్లో ఉద్యోగం సంపాదించాడు. ఇదే సమయంలో కరోనా వచ్చింది. ఉద్యోగం చేయలేని పరిస్థితి. దీంతో తన సొంత గ్రామంలో తోలుతో పలు రకాల వస్తువులను తయారు చేయడం మొదలుపెట్టాడు. ఎంఎస్ఎంఈలో లోన్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. 2021 సెప్టెంబర్లో తన కుటుంబం, స్నేహితుల ప్రోత్సాహంతో యావో రిషిమ్ అనే బ్రాండ్ను ప్రారంభించాడు. డిఫరెంట్ పర్సులు, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు తయారు చేయడం స్టార్ట్ చేశాడు. మణిపూర్లో ఇలాంటి కళాకారులకు మంచి గుర్తింపు ఉంది. దీంతో తన కళతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. ప్రపంచ స్థాయిలో తన బ్రాండ్ను ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు. అయితే ఈ బిజినెస్ చేయడం చాలా కష్టమని అంటున్నాడు ఈ కళాకారుడు. ఎందుకంటే తమ ఉత్పత్తులను అమ్మడానికి ఇంటర్నెట్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్పై ఆధారపడతామని, ఇటీవలి మణిపూర్లో 1 నెలకు పైగా ఇంటర్నెట్ మూసివేయడంతో ఆన్లైన్ అమ్మకాలు చేయలేకపోయామన్నాడు. తన చేతితో తయారు చేసిన తోలు ఉత్పత్తులను ప్రపంచ వేదికపై ప్రదర్శించాలని ఆశిస్తున్నాడు యావో రిషిమ్. అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం అతను మెన్, ఉమెన్ పర్సులు, బ్యాగులు, బెల్టులు, కౌబాయ్ టోపీలు, మరిన్నింటిని అనుకూలీకరించిన తోలు వస్తువులను డిజైన్ చేసి సృష్టిస్తున్నాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానని, ప్రపంచవ్యాప్తంగా తోలుతో తయారు చేసిన వస్తువులకు ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తానని చెప్తున్నాడు. ఇతడి టాలెంట్ను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.